దేవుని ధనము విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎవరైనా సరే. రాబోయే రోజుల్లో మీలో చాలా మంది బోధకులు కావచ్చు, వాక్యోపదేశకులు కావచ్చు. మీ ద్వారా దేవుడు తన సంఘాన్ని విస్తరింప చేయవచ్చు. ఆయన సంఘాన్ని నడిపించే, ఆయన సంఘాన్ని పాలించే భాగ్యాన్ని దేవుడు మీ చేతికి అప్పగించవచ్చు. మీ గ్రామంలో కావచ్చు, మరొక చోట కావచ్చు, మరొక చోట కావచ్చు. అలా సంఘాన్ని నడిపిస్తున్నప్పుడు సంఘ విశ్వాసులు ఇచ్చే ధనం విషయంలో గాని, సంఘ విశ్వాసులను ధనాన్ని అడిగే విషయంలో గాని జాగ్రత్త తీసుకోకపోతే, దాన్ని ఒక సంపాదనగా గనుక చూస్తే పనిసరిగా దేవుడి చేతిలో పడిపోతాడు అటువంటి కాపరి. ఎందుకంటే సంఘము వ్యాపార కేంద్రం కాదు, ధనాన్ని వసూలు చేసే కేంద్రం కూడా కాదు. విశ్వాసుల భక్తిని అడ్డం పెట్టుకుని, లేక వాక్యోపదేశకుడిపై ఉన్నటువంటి ప్రేమను అడ్డం పెట్టుకుని సొమ్ము చేసుకోవడానికి అది కుదరదు. దేవుడు దానికి అంగీకరించదు. ఇది వాక్య విరుద్ధం. ఏదైనా ఒక పని విషయమై సంఘాన్ని డబ్బులు అడిగాము అంటే, ధనాన్ని కోరుతున్నాము అంటే విశ్వాసం నుండి దానికి తగిన బలమైన కారణం ఉండాలి. అలా కాకుండా ఇస్తారులే